నమస్తే. జై భీమ్. ఈరోజు నేను జర్నలిజం గురించి ఒక విషయం అధికారులకు, నాయకులకు చెప్పాలని ముందుకొచ్చాను. మరి అధికారులారా, నాయకులారా, పై ఉన్నత అధికారులారా, దయచేసి నేను చెప్పే నా మనవును ఆలకిస్తారని మీకు ఒకసారి మనవి చేస్తున్నాను. జర్నలిజం తత్వాన్ని, జర్నలిజాన్ని సమాజంలో చంపేసి మరి ఇవాళ జర్నలిజం తత్వంలో నుంచి జర్నలిస్టులుగా పుట్టగొడుగులా పుట్టుకొచ్చినటువంటి జర్నలిస్టులుగా కొనసాగుతున్నటువంటి విలేకరిజంలో ఈరోజు కొన్ని విషయాలను జర్నలిస్టుగా అధికారుల దృష్టికి తీసుకురావాలని మీ ముందుకు వచ్చాను. మరి ఇవాళ సమాజంలో చూస్తే తిరువూరు నియోజకవర్గంలో జరిగేటువంటి అవినీతి, అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ప్రత్యేకంగా ఒక జర్నలిస్ట్ అనే వ్యక్తి ప్రత్యేకంగా కలెక్టర్ గారికి కానీ, లేకపోతే ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, లేకపోతే ఎమ్మెల్యే కానీ ప్రత్యేకంగా ఒక వినతి పత్రమో లేదా ఒక ఫిర్యాదో ఇవ్వనవసరం లేదు. ఎందుకంటే ఒక జర్నలిస్టుగా సమాజంలో జరుగుతున్న అవినీతిని, ఒక వార్తని పేపర్లోనో లేక మరి యూట్యూబ్ ద్వారాగా ఒక వార్త, ఒక జర్నలిజంతో ఒక జర్నలిస్ట్ వార్త పెట్టాడంటే దాని మీద తక్షణమే వెంటనే స్పందించి ఎక్కడ ఏమి జరిగింది అనే విషయాన్ని అధికారులు కంపల్సరిగా ఫాలో అవ్వాలి. కానీ ఈరోజు జర్నలిస్టులు భ్రష్టు పట్టి రోడ్డును పడుతున్నారంటే ఇదే కారణం. ఒక జర్నలిస్ట్తో ఉన్నటువంటి జర్నలిస్టు వార్త పెడితే అదేవిధంగా వార్త పెట్టిన జర్నలిస్టు గాలికి వదిలేయకుండా ఆ వార్తను డైరెక్ట్గా సమాజంతో పాటు సమాజంలో ఉన్నటువంటి అధికారులు కూడా ఫార్వర్డ్ చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ వార్తను అధికారులు చూసి చర్యలు తీసుకోకుండా గాలికి వదిలేస్తున్నారు. కాబట్టే ఇవాళ అవినీతి, అక్రమాలు చేసే ప్రతి ఒక్కరు కూడా ఇవాళ పెచ్చుమీరిపోతున్నారు. అదే ఒక జర్నలిస్ట్తో ఒక జర్నలిస్టుగా, ఒక సామాజిక కార్యకర్తగా ఒక వార్త, ఒక అవినీతి వార్త, అక్రమం వార్త పెట్టిన తక్షణమే అధికారులు దాని మీద దృష్టి పెట్టి మరి చర్యలు తీసుకుంటే, సమాజం చూసుకుంటే తిరువూరు నియోజకవర్గంలో చాలా వరకు అవినీతి, అక్రమాలు మరి తగ్గేటువంటి మరి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈరోజు తిరువూరు నియోజకవర్గంలో అక్రమాలు కానీ, అవినీతి కానీ ఒక వార్త రూపంలో, పేపర్ రూపంలో, యూట్యూబ్ ద్వారా రూపంలో పెట్టి ఆర్డీఓకు, ఎంఆర్ఓకు, పోలీస్ వ్యవస్థకు ఒక జర్నలిస్ట్ కింద ఫార్వర్డ్ చేస్తే దానిపైన తక్షణ చర్యలు తీసుకోకుండా చూసినట్టుగా వదిలేస్తున్నారు. ఇవాళ దానికి చిన్న ఉదాహరణ, నియోజకవర్గంలో ఆల్రెడీగా జర్నలిజం చంపేసి జర్నలిజాన్ని రోడ్డు మీద పెట్టి ఇవాళ కొందరు మరి అవినీతి విలేకరులుగా కొనసాగుతున్నారయ్యా. మరి దీంట్లో విలేకరులు ఎవరు, జర్నలిస్టులు ఎవరో, నిజాయితీ గల విలేకరులు ఎవరో ఒక్కసారి మీరు ఐడి కార్డులు పరిశీలన చేయమని గత 5 నెలల క్రితమే మరి మన సర్కిల్ ఇన్స్పెక్టర్ వారికి చెబితే వారు పట్టించుకోకపోతే మరి అదే విషయాన్ని ఈ మధ్యకాలంలో తిరువూరు సర్కిల్ ఉన్నటువంటి మరి ఏసీపీ మురళీమోహన్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది, వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు వరకు కూడా దాని మీద స్పందన లేకుండా ఉన్నారు. ఇదే మీకు ఉదాహరణని మరి దయచేసి అధికారులారా, నేను చెప్పేది వాస్తవాలు కాబట్టి దయచేసి ఒక జర్నలిస్టుగా మరి సమాజంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను మరి నేను నాలాంటి సహోదరు జర్నలిస్టులు ఉన్నారు, ఇంకా అటువంటి వార్తలు పెడితే తక్షణమే ఆ విషయాలపై స్పందించాలని ఒకసారి నేను మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. జై భీమ్.